కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యతని, తర్వాతే ఎవరైనా అని పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో సోమవారం లోకేష్ పర్యటించారు. అనకాపల్లి అచ్యుతాపురం మధ్య 243 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపిక చేసిన 400 మంది కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారితో మాట్లాడుతూ వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ కార్యకర్తలను సత్కరించారు. కార్యకర్తల సంక్షేమంపై ఎక్కువ దృష్టి పెట్టామని, కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మే నెలలో కడపలో మహానాడు ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో కార్యకర్తలు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. నునపర్తిలో గ్రామకంఠం భూమిని కాపాడినందుకు 18 మంది టీడీపీ నాయకులపై అచ్యుతాపురం పోలీసులు కేసులు పెట్టారన్నారు. వైసీపీ సర్పంచులతో పాటు కొందరు వైసీపీ వారు టీడీపీ సభ్యత్వం తీసుకుని అధికారం చెలాయిస్తున్నారన్నారు. టీడీపీకి కంచుకోట అయిన ఎలమంచిలిని పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చినా ఐక్యంగా పనిచేసి గెలిపించాం. అయితే ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ సర్పంచ్లకు సైతం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే లోకేష్ మాట్లాడుతూ అంతర్గతంగా అభిప్రాయ భేదాలున్నా కలిసికట్టుగా పనిచేయాలి. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ కార్యకర్తలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకుని ఎమ్మెల్యేలతో సర్దుబాటు చేయాలని సూచించారు. ఈ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర నెలకు 2 సార్లు కార్యకర్తలతో సమావేశం కావాలని చెప్పారు. చట్ట పరిధిలో ఉండే పనుల కోసం కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే పనులు చేయాల్సిందేనని లోకేష్ స్పష్టం చేశారు. ఇక టీడీపీ వారిపై నమోదైన కేసులను తొలగించే బాధ్యతను హోంమంత్రి అనిత చూస్తారని లోకేష్ తెలిపారు.